Hi friends, welcome to Learners Cupboard. LCM by కామన్ డివిజన్ మెథడ్. ఈ కామన్ డివిజన్ మెథడ్నే లాంగ్ డివిజన్ మెథడ్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ క్వశ్చన్ చేద్దాం. 12, 24, 72కి LCM ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 3 నెంబర్స్ కూడా మనకి 2తో డివైడ్ అవుతాయి. ఇక్కడ ఒక లీస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకొని ఈ నెంబర్స్ని డివైడ్ చేయగలుగుతుందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 డివైడ్ చేయగలదు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 2 డివైడ్ చేయలేదు. అప్పుడు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో డివైడ్ అవుతున్నాయో లేదో చూసుకుంటాం. ఒకవేళ 3తో కూడా డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5తో చెక్ చేస్తాం. సో అలా ఒక ఆర్డర్లో తీసుకుంటే కొన్ని కన్ఫ్యూజన్స్ రాకుండా ఉంటాయి. ఇక్కడ 2, 6, 12, 2, 12, 24, 2, 36, 72. మళ్ళీ ఈ నెంబర్స్ అన్నీ 2తో డివైడ్ అవుతాయి. సో మళ్ళీ 2తో డివైడ్ చేస్తాం. 6 డివైడెడ్ బై 2 3, 2, 6, 12, 2, 18, 36. ఈసారి ఇక్కడ 3 2తో డివైడ్ అవ్వదు, కానీ 6, 18 2తో డివైడ్ అవుతాయి. సో ఫస్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్తో చెక్ చేస్తాం అనమాట ఈ నెంబర్స్ని. సో 3 2తో డివైడ్ అవ్వదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 2, 3, 6, 2, 9, 18. ఈసారి 3 నెంబర్స్ కూడా 2తో డివైడ్ అవ్వవు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో ఈ 3 నెంబర్స్ డివైడ్ అవుతున్నాయి. సో 3 తీసుకుని డివైడ్ చేస్తాం. 3 1s 3, 3 1s 3, 3 3s 9. ఇక్కడ 1 1 వస్తుంది కాబట్టి ఇంక కన్సిడర్ చేయము. ఇక్కడ ఇంకా 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. సో 3 తీసుకుంటాం. 1 1, 3 1s 3. సో ఇక్కడ అన్ని 1s వచ్చినాయి. సో ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. ఈసారి ఈ అన్ని నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు మనకి ఎల్సిఎం వస్తుంది. 2 × 2 4, 4 × 2 8, 8 × 3 24, 24 × 3 72, 72 × 1 72, × 1 72, × 1 72. సో ఎల్సిఎం 72 వస్తుంది. ఇక్కడ వరకు మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. సో 72 × 1 × 1 × 1 చేసినా మళ్ళీ 72 వస్తుంది. సో 1తో మల్టిప్లికేషన్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి 1 వస్తే మల్టిప్లికేషన్ చేయకండి, టైం సేవ్ అవుతుంది మనకి. ఇక్కడ చివరిలో 1s వచ్చే వరకు చేయాలా అంటే అవసరం లేదు. ఇక్కడ అట్లీస్ట్ ఒక 2 నెంబర్స్ అయినా ఒక నెంబర్తో డివైడ్ అవుతున్నాయి అనుకోండి, చేస్తాం. లేదంటే అక్కడతో స్టాప్ చేస్తాం. ఈ క్వశ్చన్ చేద్దాం, ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్తో చూస్తాం. సో 2తో చూస్తాం. 2 10s, 2 12s, 2 15s, 2 18s. 10, 12, 18 కూడా 2తో డివైడ్ అవుతాయి. సో మళ్ళీ 2తో చేస్తాం. 2 5s, 2 6, 15 డివైడ్ అవుతుంది కాబట్టి 15 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 2 9s. ఈసారి అక్కడ 6 ఒకటే 2తో డివైడ్ అవుతుంది. సో 3 తీసుకుందాం. 3తో అయితే 6, 15, 9 అవుతాయి. సో 3 తీసుకుంటే 5 డివైడ్ అవుతుంది కాబట్టి 5 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 3 2s, 3 5s, 3 3s. ఇక్కడ 2 తీసుకుంటే ఒక నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకున్నా ఒక నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 తీసుకుంటే 2 నెంబర్స్ అవుతున్నాయి. ఇక్కడ అట్లీస్ట్ 2 నెంబర్స్ అయినా సరే ఒక నెంబర్తో డివైడ్ అవ్వాలి, అప్పుడే చేస్తాం. ఇలా ఒక్కొక్క నెంబరు డివైడ్ అయితే చేయక్కర్లేదు. ఇప్పుడు 2 తీసుకుంటే 2 ఒకటి అవుతుంది, 3 తీసుకుంటే 3 ఒకటి అవుతుంది. సో చేయక్కర్లేదు అనమాట. ఓకే, 5తో డివైడ్ చేస్తే 5 1s, 2 డివైడ్ అవ్వదు కాబట్టి 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 5 1s, 3 డివైడ్ అవ్వదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 1s కన్సిడర్ చేయం. 2 3 ఉన్నాయి. ఈ 2 3ని డివైడ్ చేసే కామన్ నెంబర్ ఏమైనా ఉందంటే ఏం లేదు. సో మనం ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. ఇక్కడతో స్టాప్ చేసి ఈ అన్ని నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. 2 2s 4, 4 3s 12, 12 5 60, 60 × 2 120, 120 × 3 360 వస్తుంది. సో ఎల్సిఎం 360. మళ్ళీ మనం ఇక్కడ చివరిలో 1s వచ్చే వరకు చేయక్కర్లేదు అనమాట. ఒకవేళ మీరు చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2తో డివైడ్ చేస్తే 1 యాజ్ ఇట్ ఈజ్, 2 1s 2. ఈ 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 3 డివైడ్ అవుతుంది కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. నెక్స్ట్ 3 తీసుకుని 3తో చేస్తే 1 1 1, 3 1s 3. సో ఇలా లాస్ట్లో 1s వచ్చే వరకు చేసి తర్వాత ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసినా 360 వస్తుంది. కావాలంటే చూడండి. 2 2s 4, 4 3s 12, 12 5 60, 60 × 2 120, 120 × 3 360 వస్తుంది. సో లాస్ట్లో 1s వచ్చే వరకు చేయక్కర్లేదు, మనం ఇక్కడతోనే స్టాప్ చేసేయచ్చు. అట్లీస్ట్ 2 నెంబర్స్ అయినా సరే ఎందులోనా పోతే నెక్స్ట్ స్టెప్ వేస్తాం. అట్లీస్ట్ 2 నెంబర్స్ కూడా ఎందులోని పోకపోతే ఇంక అక్కడతోనే స్టాప్ చేసేస్తాం అనమాట. సో ఈ స్టెప్స్ కొంచెం అవాయిడ్ చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇక్కడ లీస్ట్ ప్రైమ్ నెంబర్తోనే స్టార్ట్ చేయాలని చెప్పాను కదా. సో అలాగే ఎందుకు చేయాలి? డైరెక్ట్గా కాంపోజిట్ నెంబర్స్ తీసుకుని చేసేయచ్చు కదా. అంటే 20, 24, 36 ఇవన్నీ 4 టేబుల్లో పోతాయి కదా. సో 4 తీసుకుని చేసేస్తాను అని అలా తీసుకుని చేశారనుకోండి, ఒక్కొక్కసారి మిస్టేక్ వస్తుంది అనమాట. ఈ క్వశ్చన్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ 12, 24, 30 ఈ 3 నెంబర్స్ కూడా 6 టేబుల్లో పోతాయి కదా అని చెప్పి డైరెక్ట్గా 6 తీసుకుని చేసేస్తారు. ఓకే, చేసి చూద్దాం. 6 2s 12, 6 4s 24, 15 డివైడ్ అవుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం.
6 5 30. నెక్స్ట్ ఈ 2 టేబుల్లో పోతాయి కాబట్టి 2 తీసుకుంటే 2 1s 2 2s 15 డివైడ్ అవ్వదు, 5 డివైడ్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. నెక్స్ట్ ఈ 2 5 టేబుల్లో డివైడ్ అవుతాయి. సో 1 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 5 3s 15, 5 1s 5. నెక్స్ట్ ఇక్కడ కామన్గా ఏం లేవు కాబట్టి ఇక్కడతోనే స్టాప్ చేసేస్తాం. అంటే 2 3 ఏ నెంబర్తోనే డివైడ్ అవ్వవు. సో ఇక్కడ కామన్గా ఏం లేవు కాబట్టి ఇక్కడతోనే స్టాప్ చేసేస్తాం. సో ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. 6 × 2 12, 12 × 5 60, ఇంటూ 1 చేస్తే 60 వస్తుంది. 60 × 2 120, 120 × 3 చేస్తే 360 వస్తుంది. సో ఎల్సిఎం మనకి 360 వచ్చింది. కానీ ఇది ఎల్సిఎం కాదు. ఎల్సిఎం మనకి 120 వస్తుంది, 360 కాదు. ఈసారి ఇక్కడ లీస్ట్ ప్రైమ్ నెంబర్స్తో స్టార్ట్ చేద్దాం. అవుట్ మనకి కరెక్ట్గా వస్తుంది. 2 తీసుకుందాం. 2 6, 2 12s, 15 డివైడ్ అవుతుంది కాబట్టి 15 యాజ్ ఈజ్ రాసుకుంటాం. 2 15s. నెక్స్ట్ ఈ 2 టేబుల్లో డివైడ్ అవుతాయి. సో 2 తీసుకుందాం. 2 3s, 2 6, 15 15 యాజ్ ఈజ్ రాసుకుంటాం. నెక్స్ట్ 3తో పోతాయి కాబట్టి 3 తీసుకుందాం. 3 1s, 3 2s, 3 5s, 3 5s. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ 5 టేబుల్లో డివైడ్ అవుతాయి. 1 2 యాజ్ ఈజ్ రాసుకుంటాం. 5 1s, 5 1s. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 3s 12, 12 5 60, 60 × 2 చేస్తే 120 వస్తుంది. సో కరెక్ట్ ఎల్సిఎం అయితే 120. కానీ ఇక్కడ డైరెక్ట్గా కాంపోజిట్ నెంబర్ తీసుకుని చేస్తే చూడండి 360 వచ్చింది. సో అందుకే మనం లీస్ట్ ప్రైమ్ నెంబర్స్తో స్టార్ట్ చేస్తే మనకి ఎల్సిఎం కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా ఒక 3 నెంబర్స్, ఒక 2 నెంబర్స్ డైరెక్ట్గా 6 టేబుల్లో పోతున్నాయి, 8 టేబుల్లో పోతున్నాయి కదా అని డైరెక్ట్గా అలా తీసుకుని చేశారనుకోండి మనకి ఎల్సిఎం రాంగ్ వస్తుంది. ఓకేనా? మరి అసలు కాంపోజిట్ నెంబర్స్ తీసుకొని చేయకూడదా అంటే చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే ఇక్కడ తీసుకునే కాంపోజిట్ నెంబరు ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ని డివైడ్ చేయగలగాలి. అప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. ఈ 3 నెంబర్స్ కూడా 12తో డివైడ్ అవుతాయి. 12 1s 12, 12 2s 24, 12 6 72. ఇక్కడ 3 నెంబర్స్ ఇస్తే 3 నెంబర్స్, 4 నెంబర్స్ ఇస్తే 4 నెంబర్స్, 5 నెంబర్స్ ఇస్తే 5 నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా మనం తీసుకునే కాంపోజిట్ నెంబర్తో డివైడ్ అవ్వాలి. సో అప్పుడు కాంపోజిట్ నెంబర్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ 12 కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి 12 తీసుకున్నాం. 12 1s, 12 2s 24, 12 6 72. ఈ 2 టేబుల్లో పోతాయి. 1 యాజ్ ఇట్ ఈజ్, 2 1s, 2 3s. ఇంకా కామన్గా ఏం లేవు కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. మల్టిప్లై చేస్తే 12 2s 24, 24 × 3 72. సో ఎల్సిఎం 72 వచ్చింది. ఇక్కడ చూడండి ఎల్సిఎం 72 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. అలా కాకుండా మీరు ఇక్కడ 24 72 డైరెక్ట్గా 24తో డివైడ్ అవుతున్నాయి కదా అని చెప్పి 24 తీసుకుని 24 1s 3s అలా చేస్తారనుకోండి మీకు మళ్ళీ మిస్టేక్ వస్తుంది. అంటే ఏదో ఒక 2 నెంబర్స్ డివైడ్ అయితే సరిపోదు, మొత్తం ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఇంకా 12 ఉండిపోతుంది కదా. సో ఇక్కడ మనం 24 తీసుకోకూడదు అనమాట. ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ని ఈ నెంబర్ డివైడ్ చేస్తేనే అప్పుడు ఈ నెంబర్ తీసుకోవాలి. సో ఇక్కడ 12 అయితే ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేయగలదు. సో 12 తీసుకోవచ్చు అనమాట. ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ ఎన్ని నెంబర్స్ 2తో డివైడ్ అవుతాయి. సో 2 తీసుకుందాం. 2 1s, 2 4s, 2 16s, 2 32s. ఇక్కడ 1 కన్సిడర్ చేయము. అంటే ఈ 1 ఇక్కడ జస్ట్ కిందకి దిగుతూ ఉంటుంది. సో 1 ఇంకా కన్సిడర్ చేయము. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ కూడా 4తో డివైడ్ అవుతాయి. సో నేను డైరెక్ట్గా 4 తీసుకుంటున్నాను. సో 1 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 4 1s 4, 4 4 16, 4 8 32. ఇక్కడ 1 1 కన్సిడర్ చేయము. ఇంకా రిమైనింగ్ 4 8 ఉన్నాయి. ఈ 4 8 4తో డివైడ్ అయిపోతాయి. అంటే రిమైనింగ్ నెంబర్స్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ కూడా మనకు 4తో డివైడ్ అయిపోతాయి. సో డైరెక్ట్గా 4 తీసుకుని చేసేస్తాం. 1 1 యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. 4 1s, 4 2s 8, 2 4s 8, 8 4s 32, 32 × 2 64. సో ఎల్సిఎం ఇక్కడ 64 వస్తుంది. మీకు కాంపోజిట్ నెంబర్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ వదిలేసేయండి. ఇలా లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకొని చేసేయండి. ఇదైతే అసలు కన్ఫ్యూజన్ గట్రా ఏమి ఉండదు అనమాట. ఒక ఆర్డర్లో వెళ్ళిపోతాం. కాకపోతే కొంచెం స్టెప్స్ ఎక్కువ వస్తే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ లీస్ట్ ప్రైమ్ నెంబర్తోనే స్టార్ట్ చేయాలంటే అంత అవసరం లేదు. ఇక్కడ 12 24 15 30 ఇవన్నీ కూడా 3తో డివైడ్ అవుతాయి. సో మనం ఫస్ట్ 3తో స్టార్ట్ చేయొచ్చు. కానీ ప్రైమ్ నెంబర్స్తోనే స్టార్ట్ చేయండి. 3 4s, 3 8s 24, 3 5s, 3 10s. ఈసారి ఇక్కడ 4 8 10 2తో డివైడ్ అవుతాయి. సో 2 అన్న తీసుకోవచ్చు, లేదంటే 5 10 5తో డివైడ్ అవుతాయి. సో 5 కూడా తీసుకోవచ్చు. 4 8 డివైడ్ అవ్వ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటాం. 5 1s, 5 2s. ఇక్కడ 1 కన్సిడర్ చేయము. 2 4 8 ఉన్నాయి.
ఈ 3 నెంబర్స్ కూడా 2తో డివైడ్ అవుతాయి. సో 2 తీసుకుంటాం. 2 2s, 2 4s, 1, 2 1s. ఇక్కడ ఇంకా 2తో డివైడ్ అవుతాయి. 2 1s, 2 2s. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే 3 5s 15, 15 2s 30, 30 × 2 60, 60 × 2 చేస్తే 120 వస్తుంది. సో మనకి సేమ్ ఎల్సిఎం వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ లీస్ట్ ప్రైమ్ 2తోనే స్టార్ట్ చేయాలంటే అంత అవసరం లేదు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని బట్టి మనం ఏదో ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుని స్టార్ట్ చేస్తాం, కానీ ప్రైమ్ నెంబర్స్తోనే స్టార్ట్ చేస్తాం. మీరు సమ్స్ ఎక్కువ చేసే కొద్ది కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంటుంది. సో కన్ఫ్యూజన్ గట్రా ఏమి రాకుండా ఉండాలంటే ఇలా ఇక్కడ లీస్ట్ ప్రైమ్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ 2తో అవ్వకపోతే 3 తీసుకోండి, 3తో అవ్వకపోతే 5 తీసుకోండి. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేసి ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మనకి క్లారిటీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ రాదు. అండ్ అలాగే ఇక్కడ లాస్ట్లో 1s వచ్చే వరకు చేయొద్దు, ఎక్కడితో స్టాప్ చేయాలో కూడా చూసుకోండి. మనం ఈ స్టెప్ ఎందుకు ఆపలేదు, ఇక్కడ ఇంకా ఒక 2 నెంబర్స్ కామన్గా ఒక నెంబర్తో డివైడ్ అవుతున్నాయి, అందుకని మళ్ళీ ఈ స్టెప్ వేసాం. ఇక్కడ 2 ఉంది, సో ఇంకా కామన్గా ఏం లేవు కాబట్టి ఇంకెక్కడితో స్టాప్ చేసేస్తాం. అండ్ అలాగే కాంపోజిట్ నెంబర్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఒక 2 నెంబర్స్ డివైడ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి తీసుకోకూడదు. మనం ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా మనం తీసుకునే కాంపోజిట్ నెంబర్తో డివైడ్ అవ్వాలి. అప్పుడు ఆ కాంపోజిట్ నెంబర్ తీసుకొని చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్లో ఇంత లాంగ్ ప్రొసీజర్ కాకుండా సింప్లీగా ఎలా చేయాలో నేర్చుకుందాం.